ఎన్ని అపచారాలు చేస్తావు? వారు చూసారా ఎంత నిశ్చలతో ఎంత దయభక్తితో కార్యక్రమం చేశారు, ప్రజలందరూ చూశారు. ఏదో అందుకే అని చెప్తారు, ఏదైనా మనసు ఉంటే మార్గం ఉంటుంది, మనసాక్షిగా చేయాలని తప్పునుంటే ఆ కార్యక్రమం అది ఉట్టిపడుతుంది. అంతేగాని పేర్చుకొని చేయాలనుకుని ఏదో ఫ్యాబ్రికేట్గా చేద్దామంటే వాస్తవంగా వచ్చేవి అవే. నీకున్న బుద్ధులు, నీకున్న ఆలోచనలు, చంద్రబాబుకున్న నీకున్నవన్నీ కూడా ఫ్యాబ్రికేట్. ఒక్కటి మనస్ఫూర్తిగా మనస్సంతృప్తిగా ఏ కార్యక్రమం కూడా ఎప్పుడు కూడా ఏది చేయవు. ఆ క్షణం కోసం కనుక ఆవేశంలో చేసిన దానికోసం చేయడం తప్ప స్వాస్థ్యమైన ఒక ఆలోచనతోనూ మనస్ఫూర్తిగా ఒక ఆలోచనతోనూ మనస్ఫూర్తి నిర్ణయాలతో ఏ పాపాన ఎప్పుడు చేసిన పాపాన పాలైన జగన్మోహన్ రెడ్డి గారు అది కాదే. ఏ పని చేసినా నిశ్చలంగా ఒక కమిట్మెంట్తో, ఓ దీర్ఘకాలికమైన ఆలోచనతో, ఓ ప్రణాళికతో రాష్ట్ర ప్రయోజనాలను ఆశించి చేస్తారు. అయితే దైవానికి సంబంధించిన అంశం అయితే మనస్ఫూర్తిగా వాటి నమ్మకంతో కార్యక్రమంతో ఆ కార్యక్రమాన్ని చేస్తారు. నువ్వు అది కాదే, లోపల ఒకటి బయట ఒకటి నీకు. మళ్ళీ తిరిగి పైవాడి మీద వచ్చి రాళ్ళు ఇస్తే బెడ్ ఇసి వాళ్ళ మీద వచ్చి మళ్ళీ మాట్లాడతావు. ఈ వారం రోజులు పెట్టి ఎందుకు, దేనికోసం? ఈ రచ్చ కోసం చెప్పు. దేనికైనా రాష్ట్రానికి పనికొచ్చిన రచ్చ అది? ఒక ఏసమంత ప్రయోజనం ఉంది రాష్ట్రానికి. ఈ రాష్ట్ర ప్రజలకు దానివల్ల ఉపయోగాలు ఉన్నాయా? అందరూ కూడా ప్రజల మనోభావాలతో పాటు వెళ్దాం అనుకున్న వాళ్ళు దేనికి ఏదో ఒకటి క్రియేట్ చేయడము, దాన్ని వచ్చి చేయడం, ఏదైతే ప్రజలకి అవసరమైనవో అవన్నీ పక్కకు పోవాలని నీ ఉద్దేశం. నీ చక్కెరలోకి వచ్చి మేము కూడా నీ వెనకాల వచ్చి తానా అంటే తందాన అనుకుని ఈ రాష్ట్ర ప్రజలను మర్చిపోవాలని చూస్తుంటాను. మరి జగన్మోహన్ రెడ్డి ఆలోచన అది కాదు. అవన్నీ ఆయన పట్టించుకోండి. నేను ఎందుకు ఆయన వచ్చి ఎందుకు మాట్లాడాలి ఆయన? ఎందుకు ప్రతి అంశాల గురించి రెస్పాండ్ అవ్వాలి? అవసరమైన విషయాల గురించి రెస్పాండ్ అవుతారు. నీలాగా చీటికి మాటికి మైకిల్ పట్టుకొని ఒక తమ్ముడు ఉపన్యాసాలు ఇచ్చుకొని లేనిపోని అవాకులు చవాకులు మాట్లాడుకుని అబద్ధాలు మాట్లాడుకొని చేయమంటావా నీ లక్షణంలాగా? నీ తత్వం నీది, జగన్మోహన్ రెడ్డి గారి తత్వం జగన్మోహన్ రెడ్డి గారిది. ఆయన లక్షణం అవే, ఆయన లక్షణం అది. ఏదైనా నోటని చెప్పామని చెప్పింది జరగాలి. అనవసరమైన ఉండకూడదు. ప్రతి క్షణం విలువైన క్షణాన్ని, ప్రతి అంశాన్ని ప్రజల కోసం ఆలోచన చేయాలి. ప్రతి దాని మీద క్షుణ్ణంగా పరిశీలన చేయాలి, చర్చలు జరగాలి. తద్వారా దాని ప్రయోజనాలు రావాలి ప్రజలకని కోరుకుంటారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ విధంగానే రోజు ఏదో ఒక అంశం మీద, రాష్ట్రానికి సంబంధించిన అంశాల మీద రోజు ఆయన వచ్చి చర్చించుకుంటారు, రివ్యూ చేసుకుంటారు. తద్వారా ప్రజలకి వచ్చి ఆ ప్రయోజనాలు కలిగించే పద్ధతిలో చేస్తారు. నీవున్న ముఖ్యమంత్రి 5 సంవత్సరాలు మేమేం చేస్తాం? చేసిన దానికి ఏమైనా అవుట్కమ్ ఉందా? లే, ఏమీ లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఇవాళగా కార్యక్రమాలు జరుగుతాయి. వాళ్ళంతా విశాఖపట్నం పరిపాలనా రాజధాని ఇస్తామంటే వద్దు, అదేం లేదు. దాని మీద బండరాయి తీసుకొని జల్లడం, బండరాయి తీసుకొని ఎత్తడం దాని మీద. ఎందుకు నీకు అక్కసు? నాకు అర్థం అవ్వట్లేదు. ఏ కారణం ఏంటి? విశాఖపట్నంలో ఉన్న ప్రజలు, ఉత్తరాంధ్రలో ఉన్న ప్రజలు కానీ, రాయలసీమలో ప్రజలు కానీ అందరూ కూడా ఈ రాష్ట్రంలో అంతర్భాగం కాదా? ఏంటి నీ ఉద్దేశం? నేను చెప్తున్నా, ఇక్కడ అమరావతిలో ఉన్న 19 గ్రామాల ప్రజలు కూడా రాష్ట్రంలో అంతర్భాగమే. 29 గ్రామాల ప్రజలు కూడా ఈ రాష్ట్రంలో అంతర్భాగమే. ఈ ప్రాంతం కూడా అంతర్భాగమే. 13 జిల్లాలు అభివృద్ధి చెందాలి. అందులో భాగంగానే అమరావతి ప్రాంతం కూడా అభివృద్ధి చెందాలి, ఉత్తరాంధ్ర ప్రాంతం అభివృద్ధి చెందాలి, రాయలసీమ ప్రాంతం అభివృద్ధి చెందాలని మేము చెప్తున్నాం. ఏ రోజు నువ్వు ఆ మాట నీ నోటి నుండి వచ్చిందా?
ఏ రోజున నువ్వు ఆ కార్యక్రమం ఆలోచన చేసి మాట్లాడావా? ఏమనంటే పెట్టుబడులు అయిపోంట. విశాఖపట్నంలో ఇన్ని సమ్మిట్లు పెట్టావు, ఎక్కడొచ్చింది పెట్టుబడులు చెప్పండి విశాఖపట్నంలో? చెప్పండి. ఏమనంటే ఆ శెట్టి గ్రూప్ వచ్చిన ఆ శెట్టి గ్రూప్ ఏమైంది? వాళ్ళు బ్యాంక్ కరెక్ట్ వాళ్ళు ఉన్నారు, నువ్వు తీసుకొచ్చిన వాళ్ళు. బీచ్ పక్కన ఉన్న విలువైన స్థలాన్ని తీసుకొచ్చి ఆ లలు గ్రూప్కి వచ్చి ఇచ్చి ఒక కన్వెన్షన్ హాల్ కడుతున్నావు, అది 100 కోట్ల రూపాయలు, దాన్ని 1000 కోట్ల రూపాయలు, దాన్ని అది 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 అన్యాయం చేద్దామని చూసావు. అది న్యాయమా? అది అదేనా నీ పెట్టుబడి? ఇంకేం చేస్తావు చెప్పు? ధైర్యంగా మేము చెప్తున్నాం. రాజా ఏదైనా విశాఖపట్నం పారిశ్రామిక అభివృద్ధి చెందిందంటే అది రాజశేఖర రెడ్డి హయాంలో అది అభివృద్ధి చెందింది. అక్కడ ఐటీ పార్క్ వచ్చినా, ఫార్మాసిటీ వచ్చినా, విశాఖపట్నం మహానగరానికి అభివృద్ధి చెంది దాన్ని ఎక్స్టెన్స్ సిటీ పెరిగినా ఆయన హయాంలో జరిగాయి, నీ హయాంలో ఏం లేదే. కానీ ఏం చేస్తావు చెప్పు? ఏం చేయలేవు. ఇవాళ వచ్చి మళ్ళీ పెద్ద మాటలు, ఆమెని వాళ్ళ మీద కక్షలు తీసుకుంటున్నారు, వీరి మీద కక్షలు తీసుకుంటున్నారు. ఎందుకు? ఎవరి మీద ఎందుకు కక్ష తీసుకుంటారు? దేనికి కక్షలు? తప్పు ఎవరు చేస్తే వాళ్ళు చట్టం దాని పని చేసుకెళ్తుంది. ఆ కార్యక్రమం అనుభవిస్తారు, అంతేగాని ఎవరికి ఏమి ఇబ్బంది లేదే, ఎవరికి చేయవలసిన అవసరం లేదే. మరి ఉన్నప్పుడు మొన్న ఎందుకు మేము వచ్చి రోజు సంవత్సరం బట్టి ఏం చేశారు మీరు అడుగుతున్నాను. నిన్న మొన్న మీ నాయకులు చూశాను టీవీలో, ఇన్సైడ్ ట్రైనింగ్ మీద. మరి దేనికి ఎందుకు కోర్టుకు వెళ్ళాడు? మీరు అప్పటి మీ తాలూకా అడ్వకేట్ జనరల్గా ఉన్న శ్రీనివాసు ఎందుకు స్టే తీసుకోవాల్సి వచ్చింది? ఎందుకు ఆయనతో పాటు నీకు తాపేదగా ఉన్న పెద్దలందరూ తాపేద ఎందుకు వెళ్ళారు కోర్టులకి? ఎందుకు స్టే తెచ్చుకున్నారు? నేను ధైర్యంగా నిలబడిపోయారా? తెచ్చుకోవడంలో అయిపోతాను అనుకుంటే పొరపాటు. తప్పు చేసిన వాడు ఇప్పటికీ కూడా తప్పించుకోలేడు. ఇవాళ కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండు. మీరు గత ప్రభుత్వాన్ని అడ్డంగా పెట్టుకొని రాష్ట్రాన్ని ఖజానా దోచుకు తిన్నారు. ఇది ప్రభుత్వంలో ఉన్న ఒక మంత్రిగా ఇది అఫీషియల్గా చెప్తున్న మాట, ఇది అధికారపూర్వకంగా చెప్తున్న మాట. రాష్ట్రాన్ని ఆర్థికంగా మొత్తం రాష్ట్ర ఆర్థికంగా తీరని దెబ్బతీశారు మీరు. పంచభూతాలని పంచుకు తిన్నారు. ఇది ఇసుకని కాదు, మట్టిని కాదు, గాలిని కాదు, నీరుని కాదు, అగ్గని కాదు, బుగ్గని కాదు, ప్రతి దాన్ని మీరు దోచుకుతున్నారు. ఇది వాస్తవం కాదా? చెప్పండి, ఏమవుతుంది? మరి చెప్తే దాని మీద వచ్చి చెప్తే దాని మీద చెప్తాము. తర్వాత మీరు ఒక 5 రోజులు కోర్టుకు వెళ్ళకుండా ఉండండి. అది ఇంక తెలియని వరకును కోర్టుకు వెళ్ళడం అనేది మీ హక్కు, మేము కాదనం. ఆ హక్కుని ఆసరా పెట్టుకొని అందులో ఉన్న చిన్న మిలికిల్ని ఆసరా పెట్టుకొని మీకున్న పలుకుబడితో పూర్వ పరిచయాలతో వాటిని ఆపుకోవడం ప్రయత్నం చేసుకుని మళ్ళీ వచ్చి నీతి కబుర్లు చెప్తూ ఇప్పుడే నేను గంగానగర్ స్థానంతో వచ్చిన పవిత్రుల మాట్లాడుతుంటే ఏం చెప్తాం? ఇప్పటికైనా ఆలోచన చేసుకుని ఒక బాధ్యత గల వ్యక్తులుగా, బాధ్యత గల ఒక రాజకీయ పార్టీగా మెలిగితే మంచిది. లేకపోతే ఇప్పటికే ప్రజలు వచ్చి మిమ్మల్ని చీకట్లు అడగండి, ప్రజల దగ్గర వెళ్ళండి, మ్యాండేట్ తెలుసుకోండి. నువ్వు పెద్ద ఐటీలో నేను పెద్ద పుట్టింగ్ అని చెప్తుంటావు కదా, ఐటీలో తెలుసుకో, అందరితోనే నీ తాలూకా ఐవేర్ పెట్టు, ఫోన్లో అడుగు, చెప్తారు ఈ విషయం. ప్రజలు ఏ విధంగా నీ తాలూకా గత 10 రోజులుగా వ్యవహార శైలి ఎలాగుందో
నీ భాష కానీ, నీ మాటలు కానీ, నీ వ్యవహార శైలి కానీ, ఈ మతాల మీద, కులాల మీద, వీటి మీద, వర్గాల మీద నువ్వు ఏ రకంగా ఈ సమాజాన్ని చేర్చడానికి ప్రయత్నం చేస్తున్నావో, ఏ సమాజానికి ఎలాగైతే ఇలాంటి తత్వాలన్నింటినీ అంటగట్టడానికి మరి చెడుపురుగ్గా తయారయ్యేవో రేపు చెప్తారు, అడుగు ప్రజలు అడుగు చెప్తారు. నేను చెప్పక్కర్లే మీకు. ఇదేం పని ఇది? ఎన్నో అంశాలు ఉన్నాయి ఇవాళ రాష్ట్రంలో పరిస్థితులు అన్నింటినీ కూడా. వాటికి ధైర్యంగా ఓ రాజకీయ పార్టీ అంటే ఏదైనా ఒక అంశంలో ప్రజలకు ఏమైనా ఇబ్బంది వస్తుందా అనుకున్నా, మాకు ఏదైనా వస్తే పర్వాలేదు, రాజకీయ పార్టీ నా గురించి మాట్లాడుతుంది ఒక పరిస్థితి ఉండాలి. అంతేకాని శాంతియుతంగా ఉంటుంది వాతావరణాన్ని కలుషితం చేసి వాతావరణంలో అసమానత సృష్టించి వాళ్ళ మధ్య అభిప్రాయ భేదాలు సృష్టించి దాని నుంచి రాజకీయం పొందామని చూడటం ఇదే రాజకీయం. ఎప్పుడు మీరు చూడాలి ఇలాంటివి కొత్త పందాలు ఏదైనప్పటికీ కూడా, ఎన్ని ఉన్నప్పటికీ కూడా. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి తాలూకు ఆలోచన, ఈ ప్రభుత్వ తాలూకు ధ్యేయం, ఎటువంటి ఇది వచ్చినా ఒకటే కొత్త విషయంతో అభివృద్ధి, సంక్షేమం అనే రెండు అంశాలు ఏవైతున్నా ఆ రెండింటి పట్ల మరి కొత్త నిశ్చయంతో ఆ కార్యక్రమమే ముందుకెళ్తాం. ఇవన్నిటి మాట్లాడుతున్న మాటలు అవన్నీ కూడా పరిచయం పెట్టుకుని మా దారిలో మేము వెళ్తాం తప్ప వాటి గురించి బెదిరేది లేదు. దారి అంటే వెళ్ళిపోతుంటే ఎంతమంది ఎన్నో చెప్తుంటారు, వాటి గురించి బెదిరే సమస్య లేదు. వాటి గురించి ఊరిగా గగ్గోలైపోయి తిరిగి మీ తాలూకా లాబీలోకి వచ్చి మీద ఉచ్చులో పడతామనుకుంటే అది పొరపాటు. చంద్రబాబు నాయుడు గారు, నీ ఊసరు వెళ్తానంత ఎంతతో ఆపండి దయచేసి. రాష్ట్ర ప్రజలకు ఉన్న మీ అందరూ కూడా మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. కొన్ని ఛానల్స్, కొన్ని పత్రికలు అదే పనిగా వారు చేస్తున్న ఈ లాబీలో మీరు ఆలోచన చేయొద్దు దయచేసి. రాష్ట్రం తాలూకా ధ్యేయం మీ శ్రేయస్సు, ఈ రాష్ట్ర అధినేత తాలూకా అభిమతం, మీ తాలూకా అభివృద్ధి, మీ కుటుంబ తాలూకా అభివృద్ధి, మీ ప్రాంత అభివృద్ధి. ఆ రకంగానే ముందుకెళ్తామన్న విషయాన్ని మరొకసారి మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రజానీకానికి తెలియజేస్తున్నాం. సార్, మంచివాడి గురించి ఏదైనా ఒక పద్ధతి అయిన మనిషిని మాట్లాడితే చెప్తాం సమాధానం. రోజుకోటి గంటకోటి అదే పని కింద మాట్లాడుతూ వాడికి ఏం మాట్లాడుతాం ఆయనకి అర్థం అవ్వట్లేదు. ఆయన కార్యాలయం మీద దాడి చేయవలసిన అవసరం ఎవరికి వచ్చింది? ఏంటి ఆయనని? దేనికని? ఈ రాష్ట్రంలో 25 మంది లోక్సభ మెంబర్లలో అందులో అతను ఒకరు. ఇంకేదైనా అడగని చెప్తాను.